పాత్రికేయ మిత్రులకు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామశాఖ అధ్యక్షులకు, మండల శాఖ అధ్యక్షులకు, మండల ఇన్ఛార్జీలకు, అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్ల గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రేపు తుక్కుగూడలో జరగబోయే సమావేశం జన సమీకరణ గూర్చి ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఆ యొక్క సమావేశం గురించి వివిధ అంశాలపై కూడా చర్చించడం జరిగింది. ఇక్కడ నుండి దాదాపుగా వేలేరు మండల కేంద్రం నుండి దాదాపుగా ఒక 1000 మంది కార్యకర్తలను తరలించే విధంగా మేమందరం సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ యొక్క జన సమీకరణను, ఈ జన ప్రభంజనాన్ని మన కాబోయే ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా మనం చూసే విధంగా మన భుజ స్కంధాలపై వేసుకొని మా యొక్క అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరినైతే ఇక్కడ గౌరవనీయులు మా యొక్క ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి కూతురు ఎంపీ కడియం కావ్య గారిని ఇక్కడికి పంపించడం జరిగింది. వారిని మేము మా అందరి భుజాల మీద వేసుకొని గెలిపించేందుకు కూడా ఇక్కడ నుంచి కృషి చేస్తాము. అంతేవిధంగా మరి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే నిన్న మొన్నటి నుంచి చూస్తున్నాం మా యొక్క ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి మీద పల్లా రాజేశ్వరరెడ్డి గారు వివిధ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి ఒక దానం నాగేందర్ గారు పల్లా రాజేశ్వరరెడ్డి రాగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మరి అదే మా యొక్క కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో తీసుకున్నప్పుడు అక్కడ ఎట్లా పోయింది అంటే టీఆర్ఎస్ వాళ్ళు చేస్తేనే సంసారం, మేము చేస్తేనే వ్యభిచారమా? మాట్లాడేందుకు కనీసం చిత్తశుద్ధి ఉండాలి. ఆ మాట్లాడే విధి విధానాలు ఏ విధంగా ఉండాలి? ప్రతిసారి రాజీనామా చేయాలంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులు ఏ విధంగా రాజీనామా చేస్తారండి? ఎక్కడున్నది ఇది? ఏ రాజ్యాంగం పరంగా ఉన్నది? కాబట్టి మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలని చెప్పి మేము మా కాంగ్రెస్ పార్టీలోకి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎవరు వచ్చినా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అనేది స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ. కాబట్టి దాన్ని అన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి కార్యకర్త నుంచి, చిన్న స్థాయి కార్యకర్త నుంచి పెద్ద స్థాయి వరకు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని చిత్తశుద్ధితో మాట్లాడని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా యొక్క నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.